పరిస్థితి చూస్తే బిఎన్ఎస్ లోని 196, 353, రెడ్ విత్ 3 ఈ సెక్షన్లు నమోదైనటువంటి పరిస్థితి. వీటికి సంబంధించి ముఖ్యంగా 111 దానిపైన కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో దీంట్లో ప్రధానంగా ఏ రకమైనటువంటిది వీటి వల్ల ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉండొచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇవే కాదు, చంద్రబాబు నాయుడు కూడా సిఐడిలో కూడా ఆయన పైన చేసినటువంటి కామెంట్ల పైన ఒక కేసు ఉంది. చాలా చోట్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోసాని పైన ఏ రకంగా న్యాయపరమైనటువంటి చర్యలకు అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఏ సెక్షన్లు పెట్టారో నేను వివరించే ప్రయత్నం ముందు రెండు విషయాలకు నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీడియాలో నేను కూడా పొద్దున్న నుంచి చూస్తున్నాను, సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. ఎప్పుడో 2021లో కంప్లైంట్ ఇచ్చారంటున్నారు. 2021లో కాదు, 24/5/2025 అంటే 1 డే బ్యాక్, నిన్న 3 days బ్యాక్ కంప్లైంట్. ఇది ఇప్పుడు 2021లో కంప్లైంట్ ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పెట్టిన సెక్షన్లు ఏంటి అంటే పెట్టిన ఎఫ్ఐఆర్ నెంబర్ 65/2025. సో 24/02/2025 నాడు కట్టారు. ఇది 196 అంటే ఇంతకుముందు ఇది 153A ఉండేదండి. అంటే ఒక మాట మాట్లాడినా, ఒక పబ్లికేషన్ చేసినా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసినప్పుడు ఈ 196 అనే సెక్షన్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు బిఎన్ఎస్ లోని 153A ఐపీసీలో ఉంటుంది. రెండవది 353(2), అలాగే 111 రెడ్ విత్ 3(5), 3/3 Clause 5 కామన్ ఇంటెన్షన్ వస్తుంది. ఇంతకుముందు 34లో ఉండేది మనకి ఐపీసీలో, ఇప్పుడు 3 Clause 5 వచ్చింది. అలాగే 353(2) ఆ సెక్షన్ కూడా ఒకసారి మనం వినే ప్రయత్నం చూస్తే సేమ్ అలానే ఒక ఇద్దరి మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు 353(2) పెడతాం. అలాగే 111 అన్నిటికన్నా ఇంపార్టెంట్ సెక్షన్ 111. ఇది ఇంతకు ముందు మనకి ఐపీసీలో ఈ సెక్షన్ లేదండి, తర్వాత బిఎన్ఎస్ లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో సెవరల్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి కిడ్నాపింగ్, రాబరీ, ఎక్స్టార్షన్, కాంట్రాక్ట్ కిల్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, అలాగే సైబర్ స్పేస్ యూజ్ చేసుకొని ఏదైనా అంటే సోషల్ మీడియా కానీ సైబర్ స్పేస్ ని కానీ యూజ్ చేసుకొని ఏదన్నా ఒక పర్టికులర్ మెటీరియల్ని కానీ దేన్నైనా సరే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కనుక దాన్ని పబ్లిష్ చేసినా, దాన్ని సర్క్యులేట్ చేసినా ఇది ఫాల్స్ అండర్ ది యాంబిట్ ఆఫ్ సెక్షన్ 111. సో దీని ప్రకారంగా సెక్షన్ 111 కూడా పెట్టడం జరిగింది. సో బేసిక్ గా ఈ కంప్లైంట్ చూసిన ఇంకోటి ఏంటంటే అరెస్ట్ ఇల్లీగల్ అంటున్నారు. అరెస్ట్ ఇల్లీగల్ కదా చెప్పాల్సింది మ్యాజిస్ట్రేట్ గారు, రామకృష్ణ గారు కూడా ఉన్నారు, ఆయనకు తెలుసు. పోలీసు వారికి ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కడతారు, ఎఫ్ఐఆర్ కట్టాక సెక్షన్లు పెడతారు, ఎఫ్ఐఆర్ కట్టే టైంలో సెక్షన్లు పెడతారు, సెక్షన్లు పెట్టిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసే ప్రొవిజన్ ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈ యాంటీసిడెంట్స్ ఏంటి, దీని మీద ఏం కేసులు నమోదు, ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి, ఇతను బయట ఉంటే ఏమన్నా విధానం ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా ఈ ప్రజలకు కానీ ఎవరికైనా. సో అవన్నీ అర్థం చేసుకొని పోలీసు వారు డిస్క్రిప్షన్ యూజ్ చేసి 41 నోటీస్ ఇవ్వాలా వద్దా, ఇంతకుముందు సిఆర్పీసీలో 35(3) బిఎన్ఎస్ ఇవ్వాలా వద్దా, లేదా ఇస్తే ఏంటి పరిస్థితి, లేకపోతే అరెస్ట్ చేయవచ్చా, ఇవన్నీ చూసుకొని 111 అనే సెక్షన్ లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు ఉంది బిఎన్ఎస్ లో 111 Clause 4లో. సో దీన్ని వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే ఇదేం కక్షపూరితంగా చేసిన చర్య కాదు, ఇది ఖచ్చితంగా ఏదైతే చట్ట ప్రకారంగా తీసుకున్న చర్య. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు ముందు ప్రవేశపెట్టే ఒక మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ డినై చేస్తే అప్పుడు అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పాలి. కానీ ఇంకా అసలు మ్యాజిస్ట్రేట్ గారు ముందు ప్రవేశపెట్టి ఇంకా ఆ రిమాండ్ జరుగుతుందా లేదా విషయం తెలియకుండానే అరెస్ట్ ఇల్లీగల్ అంటే ఇదంతా ఏంటంటే కొంచెం రాజకీయంగా మాట్లాడుతున్నట్టుంది. కానీ అది లీగల్ గా అయితే మాత్రం దిస్ ఇస్ ది ప్రొసీజర్ అండి. అవును. సో అది చూద్దాం సార్, ఎందుకంటే మీరు అన్నట్లుగా మెజిస్ట్రేట్ గారికి దగ్గరికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత కూడా ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనం